ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన మనం ఎందుకు చేయాలి? అసలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ప్రార్థన చేసి అనేక గడ్డు సమస్యలను వాళ్ళు ప్రార్థన చేత జయించినట్లు మనం చూడగలుగుతున్నాము. వాళ్ళు ప్రార్థన చేత సమస్యలను ఎలా జయించారో తెలుసుకుందాము. అసలు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడంటే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు సెలవిచ్చాడు లేఖనముల ద్వారా. అలాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి ప్రార్థన చేసి వాళ్ళు విజయాలను పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన అంటండి మహాపూర్వకంగా మనం మనసారా దేవునికి ప్రార్థన చేసినట్లయితే అది చాలా బలము గలది. అది దేవుణ్ణి కూడా కదిలించి వేస్తుంది. మనం చూసినట్లయితే యాకోబు ప్రార్థన చూసినట్లయితే యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. నువ్వు నన్ను దీవించితే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని యాకోబు దేవునితో పెనుగులాడాడు. ప్రార్థనతో యాకోబు దేవునితో పెనుగులాడాడు. అప్పుడు దేవుడు అతన్ని నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివని దేవుడు అతన్ని దీవిస్తాడు. ఈ రోజుల్లో మనం చాలా పనుల్లో బిజీగా ఉండి ప్రార్థనకి సమయం ఇవ్వడం మర్చిపోతున్నాం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? మన బలహీనతలను బలంగా మారుస్తుంది. అలాగే ప్రార్థన అనేది అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. మనం అడగకపోవడం చేతనే మనం పొందుకోలేకపోతూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హన్నా గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమెకు బిడ్డలు లేరు. అయితే ఆమె ప్రార్థన చేసి ఎలా పొందుకుందో మనం చూద్దాము. ఆమె ఎలాంటి ప్రార్థన చేసిందో మనం తెలుసుకుందాము. హన్నాని మనం చూసినట్లయితే ఆమె కన్నీటి ప్రార్థన చేసింది. ఆమె కన్నీటిని ప్రార్థన చేసి దేవునికి తను విజయాన్ని పొందుకుంది. ఆమె చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి గొప్ప ప్రవక్త సమూయేలుని హన్నాకి దేవుడు దయచేశాడు. ఆమె ఎలా ప్రార్థన చేసింది, ఆమె ఎలా పొందుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ హన్నాను చూసినట్లయితే బహుగా దుఃఖపడుతూ యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆమె బహుగా దుఃఖపడుతూ దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. నీ సేవకురాలు నైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నా మనవి ఆలకించమని ఇక్కడ బహు దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన భర్త వచ్చి ఏలి వచ్చి ఆమె నోరును కనిపెడుతూ ఉన్నప్పుడు ఆమె ఒకవేళ ద్రాక్షరసం తాగి మత్తురాలైందేమో అని అనుకొని ఆమెను మనసులో ఇలా అంటాడు, ఎంతవరకు నీవు మత్తురాలవైందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయము అని చెప్పినప్పుడు అన్న ఇలా అంది, నేను మత్తురాలను కాదు, నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే తన యొక్క ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ తన హృదయాన్ని కుమ్మరిస్తూ హన్నా ఇక్కడ ప్రార్థన చేసినట్లు చూస్తూ ఉన్నాము. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా అంటే ఖచ్చితంగా ఆలకించాడు. మనం చూసినట్లయితే
20 గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే హన్నా ప్రార్థన చేసింది. దేవుడు ఆ మనవి ఆలకించి సమూయేలు మంచి ప్రవక్తని, గొప్ప ప్రవక్తని సమూయేలుని హన్నాకు దేవుడు దయచేశాడు. ఆమె దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తగ్గించుకొని, నీ దీనురాలైన నీ సేవకురాలనైనా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమని తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కుమ్మరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా హన్నా ప్రార్థన ఆలకించి గొప్ప ప్రవక్తను అక్కడ దేవుడు హన్నాకు దయచేశాడు. చూసారండి ప్రార్థనకున్న బలం ఎలాంటిదో. అసాధ్యాలను సాధ్యం చేయగల గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది. అలాగే మనం ఇంకో సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం మోషే ప్రార్థన చూద్దాము. మోషే ప్రార్థన చూసినట్లయితే మోషే ప్రార్థన కూడా ఎంత గొప్పగా ఉందో. తను కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకిస్తాడు. తను దేని గురించి ప్రార్థన చేశాడో చూద్దాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మోషే దేవునితో గడపడానికి ఒక 40 దినాల కొండ ప్రాంతానికి వెళ్ళి కొండపైకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ మోషే ఎక్కడ మాకు కనిపించట్లేదు, మేము ఏం చేయాలి అని మనకు నాయకుడు లేడు, మనమే నాయకుడిని సృష్టించుకుందామని అక్కడున్న ప్రజలందరూ దేవునికి విరుద్ధంగా వాళ్ళ బంగారపు వస్తువులన్నీ తీసుకొని ఒక బంగారు ప్రతిమను దూడం చేసుకొని దానికి మొక్కుదామని ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు వారి మీద కోపపడతాడు. నేనెంతో ప్రయాసతో వీళ్ళని ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి నేను విడిపించి వీళ్ళని ఎన్నో అద్భుతాలు వారికి చేసి నేను వాళ్ళని రక్షించి నేను తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు మాత్రం దారి తొలగిపోయి బంగారు దూడను విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారని దేవునికి బాగా కోపం వచ్చింది. ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే యొక్క ప్రార్థన వింటాడు. చూసినట్లయితే మనము నిర్గమాకాండము 32వ అధ్యాయం 11వ మోషే తన దేవుడైన యెహోవాను బతుమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఇక్కడ మోషే చూసినట్లయితే దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. దేవా నీవే కదా ఇశ్రాయేలు ప్రజలను చూసి వారి బానిసత్వం నుంచి వారిని రక్షిద్దామని నువ్వేగా వారిని ఐగుప్తుల నుంచి తీసుకువచ్చింది, వారి మీద కోపము ఎందుకు దేవా అని ఇక్కడ బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. ఇక్కడ దేవుణ్ణి మోషే బ్రతిమాలుకుంటున్నాడు. అప్పుడు అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు నీవు ప్రమాణము చేసిన దేశాన్ని ఇస్తా, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు అతని సంతానమునకు నీవు ప్రమాణం చేసావు కదా ప్రభు అని అక్కడ మోషే దేవుని ఎదుట బతిమాలుకొంచున్నాడు. అప్పుడు బతిమాలుకొంచున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేయాలనుకున్న కీడును మాని దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపుతాడు. ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్లయితే హన్నా దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ తన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు సమూయేలుని హన్నాకు దయచేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు దారి తొలగిపోయినప్పుడు ఇక్కడ నాయకుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని బతిమాలుకున్నప్పుడు దేవుడు చేయాలనుకున్న కీడును మాని దేవుడు సంతాపపడతాడు. ఇక్కడ చూసారండి ప్రార్థనకున్న గొప్పతనం. మోషే ప్రార్థించాడు, హన్నా ప్రార్థించింది, మనవి దేవుడు ఆలకించాడు. ఇలాగే మనం కూడా బిజీగా ఉండే అనేక పనుల్లో మనం ఉన్నా కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పక్షాన కార్యాలను చేస్తాడు. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమెన్.